ఆ రోజు నాకు బాగా గుర్తు. 2014 మే 26వ తేదీ సాయంత్రం కేంద్ర మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసినాక చంద్రబాబు నాయుడు గారు పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి కాబట్టి దానికి 7 మండలాలు ఏవైతే తెలంగాణలో ఉన్నవో ఆంధ్రప్రదేశ్కి వెంటనే కనుక డెసిషన్ తీసుకోకపోతే పోలవరం ప్రాజెక్టు రావడం చాలా కష్టం. కాబట్టి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా అనవసరం అని గట్టిగా సున్నితంగా చెప్పడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొట్టమొదటి క్యాబినెట్లో 7 మండలాలు ఇక్కడికి ఇవ్వటం, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ ఇవ్వటం, అక్కడ కూడా అనేక సమస్యలు వస్తే కీర్తిశేషులు అరుణ్ జైట్లీ గారి సహకారంతో పోలవరానికి పూర్తిగా 100% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే విధంగా మనం చేయించుకోవటం జరిగింది. ఇన్సిడెంటల్గా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టు భారతదేశంలో ఉంటే చాలా చోట్ల ఈ సమస్యలు ఉన్నాయని ఒక సమస్య ఏర్పడితే ఆ రోజు అనేక రోజులు మేఘమదనం చేసి పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర బడ్జెట్లో ఒక 20,000 కోట్ల మూలధనంగా నాబార్డుకి ఇచ్చి అక్కడి నుంచి ఫైనాన్స్ చేయొచ్చు అని చెప్పిన వాటిల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని ఉన్నాను. అయితే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కానీ, అరుణ్ జైట్లీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకారంతో ఎక్కిన గడప దెక్కకుండా దిగిన గడప ఎక్కకుండా అనేక సంస్థలు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశాం. అట్లాగే అమరావతి అనేది కేవలం ఒక రాజధాని కాదు. అమరావతి 33,000 ఎకరాలు రైతుల సహకారంతో ల్యాండ్ పూలింగ్లో చంద్రబాబు నాయుడు గారు అనూహ్యంగా తీసుకొస్తే దాంట్లో 1,400 ఎకరాలే రాజధానికి కేటాయించడం జరిగింది. మిగిలిందంతా కూడా గ్రోత్ ఇంజిన్ కింద పెట్టారు. అయితే మన యువతీ యువకులు ఇప్పటికి కూడా మన దురదృష్టం ఏంటంటే డిగ్రీలు పూర్తి చేసుకుంటే ఈరోజు వెళ్ళి హైదరాబాద్ అమీర్పేటలోనో కూకట్పల్లిలోనో 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి పట్టింది ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి. లేకపోతే బెంగళూరు జయనగర్లోనో చెన్నై టీ నగర్కి వెళ్లాల్సి వస్తూ ఉంది. ఆ దుస్థితి పడడానికి గల కారణం కేవలం గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి గవర్నర్ గారు చెప్పిన ప్రతి మాట కూడా అక్షరాల నిజమని మనం ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా వాడుకోవడం చేత కాలేదు గత 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, విశ్వకర్మ యోజన కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో కనీసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే షేర్ పెట్టకుండా కూడా అనేక స్కీములు మురిగిపోయినాయి. అందిన కాడికి అప్పులు, జనానికి తిప్పలు పెట్టారు. ఈ రోజున నా ఉద్దేశం ప్రకారం ఈ కూటమి గెలిచాం. ఎంతో కష్టం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా ఉద్దేశం ప్రకారం ఇది ముళ్ళ కిరీటం. అందరం సహకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసుకొని ప్రజలు సివిల్ సొసైటీని కూడా పార్టిసిపేట్ చేసుకొని, ఎందుకంటే ప్రభుత్వాలు అన్నీ చేయలేవు కాబట్టి ఎన్జిఓస్ని అందరినీ కూడా తీసుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే అమరావతితో 3 ముక్కలు ఆట ఆడారు. ఒకవేళ కనుక ఏమాత్రం నిజాయితీ ఉన్నా, ఒక్క చినుకంత ఉన్నా కూడా ఆయన శాసన రాజధానిగా అమరావతిలో పెడతా అన్నారు. అమరావతిలో పెడతానికి, శాసన రాజధాని పెడతానికి ఆయనకి ఏమీ అభ్యంతరాలు లేవు. ఈ ట్రాన్సిట్ అకామిడేషన్లో ఈరోజు మనం ఉంటున్నామంటే గత 5 సంవత్సరాల్లో కనీసం ఆయన చెప్పిన శాసన రాజధాని కూడా చేయలేకపోయారు. తర్వాత అమరావతి రైతులు 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారు, ఎంత బాధపడ్డారు, వాళ్ళ ఆవేదన ఎంత కూడా అందులో కూడా నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. 5 సంవత్సరాలు కూడా ఎన్నో న్యాయస్థానాలకి చుట్టూ తిరిగి ఢిల్లీలో ప్రతి ఒక్కరికి కూడా అమరావతిలో జరిగిన అభివృద్ధి గురించి చెబితే మేము చెప్పిన 5 నిమిషాల్లో వాళ్ళు వెళ్ళి అదంతా గ్రాఫిక్స్ అని చెప్పేవారు. వాటిని మళ్ళీ నిరూపించుకోవడానికి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఎంతోమంది మీడియా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అంతా షూటింగ్ చేపిస్తే మీడియా వాళ్ళని కూడా దొడిదారిన వాళ్ళు మేనేజ్ చేసి అక్కడ చెప్పలేక 5 సంవత్సరాలు చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజంగా ఈ సందర్భంగా ఇది అమరావతి రైతులకు కూడా ఆ రోజుల్లో ఒక్క అంగుళం కూడా కదలకుండా చట్టం ప్రకారం ఆపుదాం. ఈ 5 సంవత్సరాలు మనం కష్టపడాల్సింది తప్పదు.
కానీ 5 సంవత్సరాల తర్వాత మాత్రం మళ్ళీ ఓటుని సద్వినియోగం చేసుకోకపోతే ఇబ్బంది పడతామని చెబితే అందరూ సహకరించారు. దాంతో మనం కూటమిలో రావడం జరిగింది. అట్లాగే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనుసరిస్తున్న విధానం. అదే బాటలో చేస్తూ గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశంలో 35 కోట్ల మంది బీపీఎల్ నుంచి పైకి రావడం కూడా జరిగింది. అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేరేలాగా, యువతకు భవిష్యత్తు భరోసా అందేలాగా, రాబోయే తరాలు తలెత్తుకునేలాగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నిలబడడం ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత, కర్తవ్యం, లక్ష్యం. డబుల్ ఇంజన్ సర్కారు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు బాగుపడినాయి. ఇప్పుడు మళ్ళీ మనకు అవకాశం వచ్చింది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు నడిపి ఏపీ నిర్మాణం కోసం, అభివృద్ధి కోసం మా వంతు పాత్ర పోషించేందుకు బీజేపీ సభ్యులుగా అందరం కూడా సహకరించి అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేద్దామని చెప్పి వచ్చే 5 ఏళ్ళు ఏపీ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం కావాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.